ఒకప్పుడు లక్షలాది పక్షులకు నిలయం, వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం, దేశంలోనే అతిపెద్ద సహజ సిద్ధ మంచినీటి సరస్సు అదే కొల్లేరు. కానీ ఇప్పుడు కొల్లేరమ్మ గుండె ఎండిపోతోంది. ఒకప్పుడు మంచినీటితో కళకళ్లాడిన సరస్సు ఇప్పుడు ఉప్పునీటి ముప్పుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రకృతిలో వచ్చిన మార్పులా, పాలకుల నిర్లక్ష్యమా, లేక రెండూ కలిసి కొల్లేరుని కబళిస్తున్నాయా? వర్షాలు లేక నీటి చుక్క కోసం ఎదురు చూస్తున్న కొల్లేరులో ఇప్పుడు సముద్రం నుండి ఉప్పు నీరు చొరబడుతోంది. దేశానికి గర్వకారణమైన ఈ జీవ వైవిధ్య సరస్సు మన కళ్ల ముందే తన ఉనికిని కోల్పోతోందా? పచ్చని ప్రకృతికి ప్రతీకగా నిలిచిన కొల్లేరు ఇప్పుడు నీటి చుక్క కోసం ఎదురుచూస్తోంది. ఒకప్పుడు వర్షాకాలం మొదలైతే కృష్ణా, గోదావరి నదుల నుంచి వరద జలాలు వచ్చి కొల్లేరు నిండిపోయేది. సరసంతా నీటితో కలకలలాడేది. విదేశీ పక్షుల కిలకిలా రావాలు, చేపల వేటలో మునిగిపోయే మత్స్యకారులు, పచ్చని పంటలతో రైతులు, ఇదే కొల్లేరు అందం. కానీ ఈ ఏడాది పూర్తిగా మారిపోయింది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే అంటున్నారు నిపుణులు. ఎలినినో ప్రభావంతో సాధారణం కంటే వర్షపాతం తగ్గిపోయింది. దీంతో కొల్లేరుకి ప్రధాన ఆధారమైన కృష్ణా, గోదావరి నదుల నుంచి వరద జలాలు రాలేదు. రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు వంటి ఉపనదులు, డ్రైన్ల ద్వారా వచ్చే ప్రవాహం కూడా బాగా తగ్గిపోయింది. ఫలితంగా జులై మధ్యకొచ్చిన సరస్సులో నీటి మట్టం ఆశించిన స్థాయికి చేరలేదు. కొల్లేరు పూర్తిగా నిండితే సుమారు 15 లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంటుంది. కానీ ప్రస్తుతం 1,00,000 క్యూసెక్కుల నీరు కూడా లేని పరిస్థితి. అడుగంటిన నీటితో సరస్సు అడుగు భాగాలు అక్కడక్కడ బయటపడుతున్నాయి కూడా. నీరు తగ్గిపోవడంతో చేపల పెంపకం దాదాపు నిలిచిపోయింది. వేలాది మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కొల్లేరులో నీరు తగ్గిపోవడంతో మరో ప్రమాదం మొదలైంది. ఉప్పుటేరు ద్వారా సముద్రపు ఉప్పు నీరు ఇప్పుడు సరస్సులోకి చొరబడుతోంది. సాధారణంగా సరస్సులో మంచినీటి ప్రెజర్ ఎక్కువగా ఉండే సముద్రపు నీరు లోపలికి రాదు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. మంచినీరు తగ్గడంతో సముద్రపు నీరు రివర్స్ ఫ్లోలో కొల్లేరు వైపు వస్తోంది. ఇదే ఇప్పుడు కొల్లేరుకు అతిపెద్ద ముప్పుగా మారింది. ఒక్కొక్క సంవత్సరం ఉప్పు నీరు రావటం, ఒక సంవత్సరం ఉప్పు నీరు రాకపోవటం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందంటే పైన ఏమైనా వర్షాలు పడి ఆ పైనుంచి వచ్చిన ఫ్లో సప్పన వాటర్కి ఈ ఉప్పుటేరమ్మట వెళ్ళి ఆ ఉప్పు నీరుని కిందకి తోయటం జరుగుతుంది. అప్పుడు సప్పనీరే ఉండేది. కానీ ఇప్పుడు మనకి వర్షాలు రాకపోవడం బట్టి ఉప్పు నీరు మొత్తం కొల్లేరు అంతా ఎక్కేయటం, కొల్లేరు ప్రాంతం అంతా ఉప్పు నీరుతో నిండుకొని ఉండటం, ఆ ప్రాంతంలో ఉన్న దోళ్ళు కానీ లేకపోతే చేపలు కానీ ఏమీ లేకుండా ఉండటం ఏటాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కొల్లేరుకు సాల్ట్ ప్రభావం తగ్గడానికి ప్రభుత్వం 3 రెగ్యులేటర్ల నిర్మాణానికి ప్రతిపాదన తీసుకొచ్చింది. పడతడికి, మొగల్తూరు, ముళ్లపర్రుతో పాటు ఆకివీడు మండలం దుంపగడప వద్ద రెగ్యులేటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి సాల్ట్ వాటర్ పైకి రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు. ఈ పైనుంచి వాటర్ ఎప్పుడైతే తగ్గుతుందో కింద నుంచి దాని సాల్ట్ వాటర్ ఇంగ్రేషన్ అంటారు. అది సముద్రం వాటర్ పైకి రావడానికి ఒక సంవత్సరం పాటు ఒక కిలోమీటర్ పైకి వచ్చింది అనుకోండి సాల్ట్ వాటర్, అది ఒక సంవత్సరం పట్టింది అనుకోండి దానికి రావడానికి. అది అలాగే కిందకి వెళ్ళడానికి 10 సంవత్సరాలు పడుతుందండి. అందుకని సాల్ట్ వాటర్ ఇంగ్రేషన్ తగ్గడం కోసమే మొత్తం గవర్నమెంట్ 3 రెగ్యులేటర్స్ని మనకి ప్రపోజ్ చేసింది. సాల్ట్ వాటర్ ఇంగ్రేషన్ పైకి రాకుండా ఉండే ఏర్పాట్లు తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. దానికి కొల్లేరమ్మ ఒడి ఎండిపోతే అది కేవలం ఒక సరస్సు ఎండిపోవడం కాదు, ఒక జీవ వైవిధ్యం అంతరించిపోవడం, వేలాది మంది ఉపాధి కోల్పోవడం. మరిప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఉప్పునీటి ముప్పుని అరికట్టి కొల్లేరుని కాపాడతారా లేదా అన్నది చూడాలి.